స్థాయి వేరు, చంద్రబాబు నాయుడు గారితో వెళ్లే స్థాయి వేరు, చంద్రబాబు నాయుడు గారు కలిసే వ్యక్తుల స్థాయి వేరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి దగ్గరికి, కేబినెట్ మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు. మా జాతీయ అధ్యక్షుడి దగ్గరికి లేకపోయినట్టయితే ఇంకా చెప్పాలనేసి అంటే ఎన్నికల ప్రక్రియను మాకు పర్యవేక్షించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి మాకు అమిత్ షా. నేను అనుకోవడం అమిత్ షా గారితో కూడా ఆయన కలుస్తారని నేనైతే భావించట్లేదు. ప్రత్యేకించి దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక అయితే మాత్రం జేపీ నడ్డా గారు ఆయన కలుస్తారని మేము అనుకోవట్లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి ఏనాడు మిత్రుడు కాదు. ప్రభుత్వానికి అనుబంధంగా, కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం సత్సంబాలు జరుపుతున్నామని చెప్పేసి ఇదే మన ప్యానెల్లో ఉన్నటువంటి మా సోదరులు వెంకటరెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాటను నేను కోట్ చేస్తూ అది అంతవరకే పరిమితం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది మా పార్టీ పెద్ద అమిత్ షా గారి దగ్గరికి లేదా మా జేపీ నడ్డా గారి దగ్గరికి వెళ్ళారు. ఖచ్చితంగా మాట్లాడారు పొత్తుల గురించి. సంఖ్యాపరమైనటువంటి భేదాలు నేను ఇవాళ చూశాను. సాయి గారు లాంటి వాళ్ళు చాలా మంది చెప్తున్నారు ఈ సంఖ్యలు కరెక్ట్ కాదు. కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ అడిగితే గనక ఖచ్చితంగా 25 అసెంబ్లీ స్థానాలు అడుగుతుంది, 7 నుండి 8 పార్లమెంటు స్థానాలు అడుగుతుందని చెప్పేసి చెప్తున్నారు విజ్ఞులైనటువంటి వాడు. నేనేమంటాననేసి అంటే మేము కూడా దాన్ని ఏకీభవిస్తున్నాం. ఆ స్థాయికి ఇంకా చర్చలు పోలా. ఎందుకంటే గత అనుభవాలు కూడా నేను మళ్ళీ కోట్ చేస్తాను. ఇది 2014 అయితేనేమి, లేకపోతే 1999 సంఘటనలు అయితేనేమి, బిఫోర్ ఎలక్షన్స్ మాత్రమే ఆ సంఖ్య ఫైనలైజ్ అయింది. 2014లో 25 సీట్లు ఇస్తామని చెప్పి వెళ్ళినటువంటి సందర్భం, ఆ తర్వాత 15కి అది కట్ అయినటువంటి సందర్భము, 15-5 అందులో మేము ఒక పార్లమెంట్ వదులుకున్నటువంటి సందర్భం, ఏదైతే అరకు పార్లమెంట్ దానికి బదులే ఒక ఎమ్మెల్సీ ఇస్తామన్నటువంటి ఆ నేపథ్యంలో మేము తీసుకున్నటువంటి 15లో మళ్ళీ 2 సీట్లు మేము వదులుకోవాల్సి వచ్చింది. వాళ్ళు తీసుకున్నారు, మేము వదులుకోలే. 13 సీట్లలో 3 దగ్గర మళ్ళీ వాళ్ళు క్యాండిడేట్లు పెట్టారు. ఇవాళ కూడా మేమే మా ఆలోచన అంతా ఆ దిశగా ఉందన్నమాట. అటువంటి చరిత్ర మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఏదైతే అవి 8 అవని 9 అవని 10 అవని, ఎందుకనేసి అంటే ఆది నిష్ఠూరం బెటరు, అంత్య నిష్ఠూరం అనవసరం అని చెప్పేసి అన్నట్టు భారతీయ జనతా పార్టీ ఉంది. ఇది పాతాలకు ఉద్దేశం. ఇది మేము మా అధిష్టానాన్ని తెలియజేయగలం కానీ అధిష్టానం దగ్గర మేము కూర్చొని చేయగలిగింది కాదు. అదే మేము పదే చెప్తున్నాం. మా అధిష్టానానికి అయితే ఈ విషయాలు తెలియజేయడం జరిగింది. బట్ నిన్నటి చర్చల్లో ఆ స్థాయి వెళ్ళిందని మేము అనుకోవట్లేదు. ఇంకోటి కూడా నేను ప్రధానంగా చెప్తాను. అసలు తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ కలవడానికి చంద్రబాబు నాయుడు దౌత్యం అనే మేము అనుకోవట్లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి తాలూకా చొరవ, వారికి మా అధిష్టానం దగ్గర ఉన్నటువంటి సాన్నిహిత్యం ఈ నేపథ్యంలో జరిగింది. కాబట్టి రేపు ఏదైనా ఫర్దర్ డెవలప్మెంట్స్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మా అధిష్టానాన్ని కలవడానికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఫర్దర్ డెవలప్మెంట్స్ ఉంటాయనేది మాకు ఉన్నటువంటి నిశ్చిత అభిప్రాయం. అదే సందర్భంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అక్కడేదో మా ఆలోచన మారిపోద్దని చెప్పి